డోర్నకల్ మండలం ములకల్పల్లి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ధర్మసోత్ కళావతి జగదీష్ ప్రజల్లోకి వెళ్తున్నారు. కళావతి గారు చెప్పండి, ప్రజలకి ఏమి హామీ ఇస్తున్నారు? అందరికీ నమస్కారం. ములకలపల్లి గ్రామానికి మంచినీటి సమస్య లేకుండా మినరల్ వాటర్ సదుపాయాలు కల్పిస్తాము. అన్ని విద్యుత్ స్తంభాలకు కరెంటు బల్బులను ఏర్పాటు చేస్తాము. ఊళ్ళో ఉన్న రోడ్లని సీసీ రోడ్లుగా వేపిస్తాము. జడ్పీహెచ్ఎస్ స్కూల్ నుండి చెక్ డ్యామ్ మీదుగా దున్నపోతుల వర్రె దాకా R&B రోడ్ ఏర్పాటు చేస్తాము. ములకలపల్లి నుండి తొక్కుడు బండ దాకా రోడ్డు వేపిస్తాము. ములకలపల్లి గ్రామంలో మహిళలకు ప్రతి నెల 2500 అంటే మార్చి నెల నుండి ఇప్పిస్తాము. గ్రామంలో మిగిలి ఉన్న అన్ని రోడ్లు వేపిస్తాము. గ్రామ యువతకు క్రీడా మరియు విద్యారంగంలో అన్ని విధాలుగా సహకరిస్తాము. గ్రామంలో అన్ని సమస్యలను సత్వరమే పరిష్కారం చేస్తాము. ప్రభుత్వ పథకాలు అర్హులైన వారికి అందేలా కృషి చేస్తాము. ఇళ్లు లేని వారికి ఇందిరమ్మ ఇళ్లు ఏర్పాటు చేస్తాము. పింఛన్ లేని వారికి పింఛన్ కల్పిస్తాము. సైడ్ డ్రైనేజీ కాలువలను ఏర్పాటు చేస్తాము. ఇంకా ఏమైనా సమస్యలు ఉన్న పరిష్కారం సత్వరమే చేస్తాము. అందరికి నా ధన్యవాదాలు. నా గుర్తైన ఉంగరం గుర్తుకి ఓటు వేసి గెలిపించగలరని, భారీ మెజార్టీతో గెలిపించగలరని ప్రార్థిస్తున్నాను. ఈరోజు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎటువంటి పనులు ఏం చేయలే. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి సంవత్సరంన్నర అయిన తర్వాత ప్రతి సంవత్సరం క్రాప్ డ్యామేజ్ వరదల వల్ల నష్టపోయిన రైతులకి, పంట నష్టపోయిన రైతులకి క్రాప్ డ్యామేజ్ ఇప్పించడం జరిగింది. ఇల్లు మునిగిపోయిన వారికి ఒక్కొక్క ఇంటికి 10,000 చొప్పున ఇప్పించడం జరిగింది. 36 ఇళ్ళు ఇందిరమ్మ గృహాలు ఇప్పించడం జరిగింది. మరియు కరెంటు స్తంభాలు ఇప్పించడం జరిగింది. మరి పోల్స్ మొత్తం వ్యవసాయ సంబంధించిన పోల్స్ అన్ని వరదలో కొట్టకపోతే సుమారుగా 1 కోటి రూపాయలు కరెంటు స్తంభానికి సంబంధించిన వైర్లు అన్నీ ఏర్పాటు చేయటం జరిగింది. ఈ ఊరికి అభివృద్ధి చేయటమే మా లక్ష్యం. సీసీ రోడ్లు సుమారుగా ఒక ములకల్పల్లి గ్రామానికే 1 కోటి రూపాయల సీసీ రోడ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకో 1 కోటి రూపాయలు ఎస్టిమేషన్ పెట్టినాం. అవి కూడా త్వరలో వస్తాయి. మరియు జడ్పీఎస్ఎస్ స్కూల్ నుండి దున్నపోతుల వర్రె దాకా వయా చెక్ డ్యామ్ నుంచి దున్నపోతుల వర్రె దాకా R&B రోడ్డు ఏర్పాటు చేస్తాం. మళ్ళీ ములకల్పల్లి గ్రామం నుండి తొక్కుడు బండ రోడ్డు ఏర్పాటు చేస్తాం. ఇంకా ఊళ్ళో ఉన్న సీసీ రోడ్లన్నీ ఏర్పాటు చేస్తాం. ఊళ్ళో ఉన్న రైతులు నడిచే రోడ్లన్నీ ఏర్పాటు చేస్తాం. ఊరికి డెవలప్మెంట్ ఏందో అది చేసి చూపిస్తామని ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నా. ఇంకోటి, మన పాండవుల గుట్ట నుండి బంధంకట్ట రోడ్ వయాగా మన R&B రోడ్డుకి అది కూడా ఏర్పాటు చేస్తాం. మరియు ఆ శ్మశాన వాటికని మిగిలిన ఉన్నాయి మొత్తం ఏర్పాటు చేస్తాం. మరియు చెరువుకట్ట కింద ఉన్న మొత్తం రోడ్డు ఖరాబ్ అయింది. దాన్ని డబల్ రోడ్డు సీసీ రోడ్డుగా ఏర్పాటు చేసి R&B రోడ్డు కలుపుతాం. మరియు ఎక్కువ వరదలు రావటం వల్ల చెరువుకట్టలో రోడ్డు మీద నుంచి నీళ్ళు పోతున్నాయి. దానికి 2 వైపులా సైడ్ డ్రైన్స్ కట్టించి ఊరిని ఒక అభివృద్ధి పదంలో నడిపిస్తామని నేను కోరుతున్నా. ఈ సందర్భంగా నేను అందరి ములకల్పల్లి గ్రామాలందరూ కోరుకునేది ఏంటంటే, మీ అందరికీ నమస్కరించి చెప్తున్నా, ఊరిని అభివృద్ధి చేయటంలో మీ ముందుంటాం. ఎమ్మెల్యే గారు డాక్టర్ ప్రభుత్వ విప్పు రామచంద్ర గారి సహకారంతో, ఎంపీ బలరాం నాయక్ గారి సహకారంతో, మాలతి నెహ్రూ నాయక్ గారి సహకారంతో ఈ ఊరిని ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఆ రకంగా చేస్తామని కోరుతున్నాం. ఖచ్చితంగా ఇప్పుడు రేపు జరిగే సర్పంచ్ ఓట్లలో ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించమని హృదయపూర్వకంగా కోరుతున్నాను. మీరు చెప్పండి, మీ అభ్యర్థి కలిసి వచ్చేటువంటి అంశాలేంటి? మా అభ్యర్థి గారు ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్లో మాకు ఎలాంటి మా గ్రామానికి అభివృద్ధి ఏం రాలేదు. ఇప్పుడు మాకు ఈ 2 సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ఇప్పుడు నిలబడే అభ్యర్థి వారు గ్రామానికి పంట నష్టం డ్యామేజ్ ఇప్పించారు. ఒక సంవత్సరానికి, పోయిన సంవత్సరం 60 లక్షలు ఇప్పించాడు. పార్టీ లేని చూడలే, అందరికి ఇప్పించారు. తర్వాత సీసీ రోడ్లు పోయించాడు. తర్వాత కరెంటు చేశాడు. వారి నాన్నగారు కూడా ఇంతకుముందు పూర్వం ఏరే జిల్లాకు కూడా కరెంటు స్తంభాలు వేయించాడు. కరెంటు భారీ ఎత్తున పెట్టిండు. అట్లా పంట నష్టాలైనా ప్రతి సంవత్సరం ఈ జగదీష్ గారు మాత్రం ప్రతి సంవత్సరం పంట నష్టాలు మాత్రం ఇప్పిస్తాడు. ఈ మధ్యన
ఎస్సీ కాలనీ కూడా ఇదైతే మన రామచంద్ర నాయక్ గారు, బలరాం నాయక్ గారు, మన నెహ్రూ నాయక్ గారు వచ్చి చూసి మంచిగా భారీ ఎత్తున వారికి నష్టపరిహారం ఇప్పించారు వీరి తరపున. కాబట్టి వీరి వల్ల మాకు గ్రామం అభివృద్ధి అయిందని కూడా అవుతుందని కూడా మాకు సంతోషం ఉంది. వారి ఉంగరం గుర్తుకు మాత్రం ఓటేసి గెలిపిస్తాం, మా భారీ మెజార్టీతో గెలిపిస్తాం. మా అభ్యర్థి ప్రచారానికి వెళ్ళేటప్పుడు మేము ఫస్ట్ ఎక్కడికి పోయినా కూడా జనాలు ఆయన చేసే పనిని బట్టి ఉత్సాహవంతుడు. మరి ఎమ్మెల్యే కానీ ఎంపీ గారు కానీ ఆయనకు చాలా అతి సన్నిహితంగా ఉండటం వల్ల పార్టీకి ఎనలేని కృషి చేసి కార్యకర్తలను మంచి అభివృద్ధి పంతంలో నడుపుతుంటారు అనే ఉద్దేశంతోనే జనం అందరూ ఉత్సాహంతో ఈ ఉంగరం గుర్తుకి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అందరూ ఊళ్ళో దాదాపు 90% మంది అనుకుంటున్నారు. ఉంటే ఒక 10% అటు ఇటు ఉండొచ్చులే, కానీ వేరే పార్టీకి ఈడ చోటే లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు. అంత ఉత్సాహవంతుడు, పని చేసి సత్తా గల నాయకుడు అని చెప్పేసి చాలా మంది అందరికి తెలిసిన ఉండటం వల్ల మీ అందరం సంతోషంగా ఏకదాటి మీద మా తండా ఊరు ఒకే రకంగా అందరం కలిసి అతనికి గెలిపించాలనే ఉద్దేశంతోనే మీ అందరం ఉత్సాహంతో చేస్తున్నాం. నేను దరిదాపు 25 సంవత్సరాలు ఏకధాటిగా సర్పంచ్గిరి చేసి ఈ గ్రామాభివృద్ధిని మొత్తం రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, స్కూల్ బిల్డింగ్ కానీ, చెక్ డ్యామ్స్ కానీ, ఇంకా ఇతర మొత్తం గ్రామాభివృద్ధికి చాలా పనులు చేయించా. హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్, వెటర్నరీ మరియు కరెంటు దరిదాపు ఒక కిలోమీటర్ ఎటు చూసినా ఈ గ్రామానికి 2 కిలోమీటర్ దూరాన కరెంటు, ఎలక్ట్రిసిటీ ఏర్పాటు చేయడం జరిగింది. కరెంటు కూడా ఉత్పత్తిలో ట్రాన్స్ఫారాలు దరిదాపు సుమారు 100 ట్రాన్స్ఫారాలు చేయించడం జరిగింది. ఈ ఊరికి సస్యశ్యామలం చేసింది నేనే. ఈరోజు ఆ రోజుల్లో ఇందిరమ్మ ఇళ్ళు మొత్తం 300 ఇళ్ళు నిర్మాణం జరిగింది. ఇంకా సుమారు ఇప్పుడు ఇంకా 100 ఇళ్ళు ప్రపోజల్ చేయించినాం. అవి కూడా త్వరలో వస్తాయని ఆశిస్తున్నాం. మరియు ఇప్పుడు మా కోడల్ని మామ చేసిన అభివృద్ధి పనితోనే జనం హర్షిస్తున్నారు. మళ్ళీ తిరిగి వాళ్ళకే ఓటేయాలి, వారి కుటుంబంతోనే అభివృద్ధి సాధ్యం అని జనమంతా హర్షించుకుంటున్నారు. అంతేనా, సరిపోద్దా? స్కూల్ బిల్డింగు అసలు పడవబడ్డ గదులు అనుకుంటే దరిదాపు 20 గదులు ఏకదాటిగా నిర్మాణం చేయటం జరిగింది. మరి బడి పిల్లలకు సెంటర్ నుంచి అక్కడి వరకు సీసీ రోడ్డు వేయించడం జరిగింది. మరి సమీపంలో ఇరువైపులా ముల్కల్పల్లి గ్రామానికి అటు ఇటు బ్రిడ్జి, రహదారి బ్రిడ్జి, పెద్ద బ్రిడ్జిలు నిర్మాణం జరిగింది. మరియు ఇంకా ఒక బ్రిడ్జి కొట్టకపోయిన దాంట్లో ప్రపోజల్స్ పెట్టించినాం. అది కూడా అతి త్వరలో గవర్నమెంట్ వస్తుందని ఆశిస్తున్నాం. మా గ్రామం ఒక సిటీ మోడల్, ఆదర్శ గ్రామంగా ఈ మండలంలో కానీ జిల్లాలో కూడా అంత ఆదర్శ గ్రామం లేకుండా తీర్చిదిద్దినాం. కాబట్టి మాకు జనం హర్షిస్తున్నారు. మాకు చాలా ఆనందంగా మేము ప్రచారానికి తిరుగుతుంటే జనం చాలా గొప్పగా మమ్మల్ని ఫీల్ అయ్యి మీకు ఓటేస్తామా అని అధిక మెజారిటీ వస్తుందని ఆశిస్తున్నాం.